సీనియర్ నేతలే ఉన్నారు. కానీ వాళ్ళందరూ కొంతమంది ఇన్యాక్టివ్‌గా ఉన్నారు. యాక్టివ్‌గా ఉన్న నేత ఎవరంటే ముందు ఇప్పుడు కనిపిస్తున్నది కేవలం బొత్స సత్యనారాయణ ఒక్కరే. అది కూడా విజయనగరం జిల్లాకు సంబంధించి ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఎదిగిన వ్యక్తి. కాంగ్రెస్ హయాం నుంచి తర్వాత వైసీపీకొచ్చిన ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయనే కాస్తంత పార్టీ గురించి ఏమన్నా మాట్లాడాలన్నా ఏదన్నా పెద్ద తరహాలో, హోదాలో ఆయన ఒకరే కీలక నేతగా ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ చూసుకుంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు గానీ, క్యాడర్‌కి ఆయన ఇస్తున్న కొన్ని సంకేతాలు గానీ, కొన్ని సందేశాలు గానీ, ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఆహ్, ఎందుకంటే అప్పట్లో కూడా ఏపీ పీసీసీ చీఫ్‌గా కూడా పనిచేశారు ప్రభుత్వ హయాంలో. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి బొత్స సత్యనారాయణ. సో, ఇటువంటి నేపథ్యంలో ఆయనకి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన పార్టీలో చేరిన తర్వాత బొత్స సత్యనారాయణకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద, ఆయనకి ఇచ్చిన పొజిషన్స్ అన్నీ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారంటే ఆయనకి ఇవ్వాల్సింది ఇదే. కాకపోతే ఒక